Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పుష్ప 2 ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వేట కొనసాగిస్తుంది. ఫస్ట్ డే 300 కోట్ల మార్క్ ని కొద్దిలో మిస్ అవగా ఇండియన్ సినిమాకి డే 1 250 కోట్ల బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ ఒక కొత్త రికార్డ్ అయితే పెట్టింది. ఇక 2 డేస్ కలెక్షన్స్ పరంగా చూసినా బాహుబలి 2 RRR కూడా 356 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ మొన్నటి వరకు టాప్ లో ఉండగా ఫస్ట్ 2 డేస్ లో 400 కోట్ల మార్క్ ని దాటేసిన ఫస్ట్ మూవీగా ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది పుష్ప 2 ఫిల్మ్. ఇక డే 3 వచ్చే కలెక్షన్స్ తో మరో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతుంది. మేకర్స్ ఏదైతే వర్కౌట్ అవుతుందని నమ్మారో అదైతే మంచిగానే వర్కౌట్ అవుతుంది. హిందీలో హిట్ కలెక్షన్స్ వచ్చినా చాలు అనుకుంటే నెంబర్ 1 రికార్డ్స్ ని పెట్టుకుంటూ ఇందులో ప్రెజెంట్ స్టార్ హీరోల సినిమాలే కాకుండా సీక్వెల్స్ కి కూడా మంచి హైప్ క్రియేట్ అవడంతో ఇండస్ట్రీ హిట్ ని సీక్వెల్ మూవీస్ కూడా కొడుతూ ఉన్నాయి. బుల్బులియా 3, సింగం 3, శ్రీ 2 అండ్ గదర్ 2 వంటి సినిమాలు రీసెంట్ గా ఎలా పర్ఫామ్ చేసాయో మనం చూసాం. అండ్ ఇప్పుడు ఒక తెలుగుడు హిందీ గడ్డపై రికార్డ్ పెట్టడం బాహుబలి 2 తర్వాత ఇప్పుడే చూస్తున్నాం. బట్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన కేరళ అండ్ తెలుగు స్టేట్స్ లో మాత్రం కలెక్షన్స్ అయితే అనుకున్న రేంజ్ లో రావట్లేదు. సో లేట్ చేయకుండా పుష్ప 2 డే 3 పర్ఫార్మెన్స్ ఎలా ఉందో 3 డేస్ గ్రాస్ ఎంత రావచ్చో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 2 డబుల్ డిజిట్ నెంబర్ ని మిస్ అయినా డే 3 ఖచ్చితంగా డే 2 కంటే బెటర్ గా పర్ఫామ్ చేయబోతుంది. అసలు హైదరాబాద్ లో అయితే ప్యూర్ ర్యాంపేజ్. హైదరాబాద్ లో వదిలిన 545 షోలకి గాను 530 షోలు ఫుల్స్ పడ్డాయి. గ్రాస్ అయితే ఈవినింగ్ వరకు ట్రాక్ చేసిన దాని ప్రకారం 4.5 కోట్ల మార్క్ దాటింది. బట్ డిస్ట్రిక్ట్స్ లో మాత్రం 20% ఫుల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట అండ్ ఆదిలాబాద్ వంటి చోట్ల ఫుల్స్ అయితే గట్టిగానే పడుతున్నాయి. సో డే 3 10 నుంచి 15 కోట్ల మధ్య షేర్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సీడెడ్ విషయానికి వస్తే డీసెంట్ గా పర్ఫామ్ చేస్తున్న టికెట్ ప్రైజెస్ ఎఫెక్ట్ అయితే గట్టిగా తగులుతుంది. ఈ రోజు రేపు వీకెండ్ కావడంతో మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ తెలంగాణ, ఆంధ్రలో మండే నుంచి టికెట్ రేట్స్ ని తగ్గించబోతున్నారు. సో అసలైన ట్రెండ్ ని మండే నుంచి చూస్తాం. అలా ఈవినింగ్ షోస్ వరకు ట్రాక్ చేసిన దాని ప్రకారం ఇండియాలో తెలుగు వర్షన్ గ్రాస్ 18 కోట్ల మార్క్ దాటగా ఆక్యుపెన్సీ 45% రేంజ్ లో ఉంది. నైట్ షోస్ గ్రోత్ చూపిస్తే డే 3 పెద్ద నెంబర్నే చూస్తాం. ఇక కర్ణాటకలో దుమ్ము దులిపేస్తూ ఉండగా బెంగళూరులో 400 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ర్యాంపేజ్ ఎలా ఉందో. కర్ణాటకలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది బెంగళూరు నుంచి. సో ఖచ్చితంగా ఫుల్ రన్ లో ఇక్కడ మంచి ప్రాఫిట్స్ ని చూడబోతున్నాం. ఇక కేరళ విషయానికి వస్తే ఇది మాత్రం బాగా దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. డే 1 6.3 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా డే 2 2.2 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఇక డే 3 కూడా బుకింగ్స్ పరంగా అంతంత మాత్రంగానే ఉన్నా ఒక రకంగా ఈ 2 కోట్లు 3 కోట్లు అనేది చాలా మంచి నెంబర్. బట్ సినిమాకి జరిగిన బిజినెస్ కి, మూవీపై ఉన్న హైప్ కి అండ్ హీరోకి అక్కడున్న ఫ్యాన్ బేస్ కి ఇది తక్కువ ఓపెనింగ్స్. ఇక తమిళనాడులో టాక్ బెటర్ గా రావడంతో స్టిల్ మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉండగా డే 3 డే 2 రేంజ్ లోనే పర్ఫామ్ చేసే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. తమిళ్లో మన సినిమాలు చూడరు అనే భ్రమని చేర్పేస్తూ పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2 మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇక హిందీ విషయానికి వస్తే టికెట్స్ కోసం నార్త్ ఆడియన్స్ కొట్టుకుంటున్నారన్న కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే గుజరాత్ లో 6.5 కోట్ల గ్రాస్, రాజస్థాన్ లో 2 కోట్ల గ్రాస్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోస్ లో ఇదే ట్రెండ్ ని చూపిస్తే మాత్రం డే 2 కన్నా డే 3 చాలా పెద్ద నెంబర్నే చూస్తాం. ఈవినింగ్ వరకు ట్రాక్ చేసిన దాని ప్రకారం ఇండియాలో హిందీ గ్రాస్ 35 కోట్ల మార్క్ దాటింది. సో డే 3 60 కోట్ల నెంబర్ చూసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఓవర్సీస్ లో మంచిగా హోల్డ్ చేస్తూ ఉండగా డే 3 160 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగితే ప్రొడ్యూసర్ లెక్కల్లో 609 కోట్ల గ్రాస్, ట్రే లెక్కల్లో 584 కోట్ల గ్రాస్ మార్క్ దాటబోతుంది ఈ ఫిల్మ్. ఇది పాసిబుల్ అయితే 3 డేస్ లో 600 కోట్ల మార్క్ దాటిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్ అయితే ఈ సినిమా సొంతం కానుంది. ఇఫ్ డే 3 160 crore, డే 4 190 crore కలెక్ట్ చేస్తే మాత్రం వీకెండ్ కే 800 కోట్ల మార్క్ టచ్ చేస్తుంది పుష్ప 2 ఫిల్మ్. బట్ ఇది పాసిబుల్ అవ్వాలంటే తెలుగు స్టేట్స్ కాంట్రిబ్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడాలి మరి ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 డే 3 బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్ వీడియో. ఈ మూవీ వీకెండ్ లో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.